నమస్తే నమస్తే భయ్య. సో మరి వార్ 2 ఇంకా కూలీ రెండు కూడా ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. మరి మీ పరంగా ఏ సినిమా హిట్ కొట్టొచ్చు అంటారు? అటు సైడ్ తీసుకుంటే మన రజనీకాంత్ గారు ఎప్పటి నుంచో తమిళ ఇండస్ట్రీని తెలుగు ఇండస్ట్రీని ఏదెత్తన్నారు. మన ఎన్టీఆర్ గారు చూసుకుంటే పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయాడు. కాకపోతే ఏంటంటే అంటే ఉంటారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటారు, దాని తర్వాత మన రజనీకాంత్ గారి ఫ్యాన్స్ ఉంటారు. కాకపోతే ఏంటంటే స్టోరీ ఉన్న ఏది సినిమాలు అయితే దమ్ము ఉంటుందో ఆ సినిమాలు అంటే నార్మల్ ఆడియన్స్ అంటే ఫ్యాన్స్ కాకుండా నార్మల్ కామన్ ఆడియన్స్ కూడా ఆ సినిమాల్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. మనం చూసుకుంటే ఎన్నో చిన్న చిన్న సినిమాలు కూడా హిట్ అయ్యి మంచి హిట్ అయ్యి అనమాట. మన వచ్చిన కోర్టు మూవీ అయితేనేమి చిన్న చిన్న సినిమాలు కూడా అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని సినిమాలు కూడా హైప్ లెవెల్కి వెళ్ళిపోయామంట. స్టోరీలో దమ్ము ఉండాలని అంటారు అనమాట. అంతే స్టోరీలో దమ్ము ఉంటే కలెక్షన్ పరంగా అయితేనేమి ఆ స్క్రీన్ ప్లే, రైటింగ్, దాని డైరెక్షన్ మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అనుకో, సినిమా ఇస్ ఫైన్. సో మరి ఏ సినిమా ఎక్కువ కలెక్షన్స్ కొట్టొచ్చు అంటారు? ఫస్ట్ కలెక్షన్ అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఉంటారు గురు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓకే ఫైన్, రవితేజ గారి ఫ్యాన్స్ ఫైన్, సారీ రజనీకాంత్ ఫ్యాన్స్ ఫైన్. కాకపోతే ఏంటంటే చెప్తాను కదా ఇంట్రెస్ట్ ఉంటుంది ఏదో సినిమాలో ఉంటుంది అనమాట. ఆ స్టోరీని బట్టి ఆల్రెడీ ట్రైలర్ వచ్చాయి, ఆ ట్రైలర్ బట్టి చూస్తున్నాం ఏది పర్ఫార్మెన్స్ ఏది పరంగా ఉంది ఏం పచ్చగా అని చెప్పి దాని దగ్గర చూస్తాను అంతే. ఇంకా సో ఏది కంక్లూజన్ ఇయ్యలే మీరు, వార్ 2 నా కూలీనా? రెండు గురు, నేను సినిమా ఫ్యాన్ కాబట్టి రెండు చూసేస్తాను అనమాట. మిగతా కూడా రెండు చూడమని, ఎందుకంటే ఒక సినిమా వెనక ఎంతో మంది అంటే తెలియదు అనమాట జనాలకి, ఎంతో కష్టం ఉంటుంది అనమాట. జాబులు అయితే సాఫ్ట్వేర్ జాబు ఇంకో జాబు అవి జాబులు అనుకుంటారు. సినిమా వెనక ఎంతో మంది జూనియర్ ఆర్టిస్ట్ కష్టాలు, ఎంతో మంది మేకప్ మ్యాన్లు, ఎంతో మంది కాస్ట్యూమ్ డిజైనర్లు, ఎంతో కష్టం ఉంటుంది అనమాట వెనకాల. డే అండ్ నైట్ కష్టపడతారు. ఆ సినిమాని వచ్చి ఒక మాట బాగలేదని చెప్పడమే నాకు నచ్చదు అనమాట. సినిమా చూసిన తర్వాత అది ఎలా ఉంది ఓకే ఫైన్ అని చెప్పడం ఇష్టమని చెప్తా ఉన్నా. సినిమా చూసి అంతే వాళ్ళు రెస్పెక్టబుల్ గా సినిమా తీస్తారు కాబట్టి మనం కూడా రెస్పెక్టబుల్ తీసి దాని రివ్యూ మంచిగా అయితే మంచిగా ఉందని నా అభిప్రాయం అంతే. కూలీ రెండు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి సినిమాలు, మరి ఏది హిట్ కొట్టొచ్చు అంటారు? నేను యాక్చువల్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్, నేను అబ్జర్వ్ గా వార్ 2 హిట్ అయిద్దంట. కానీ రజనీకాంత్ కూడా పెద్ద స్టార్, అతను కూడా హిట్ అవ్వాలని కోరుకుంటా. లోకేష్ కనకరాజ్ అక్కడ, అతను అందరికి తెలిసిందే మనందరికి, సౌత్ ఇండియా మొత్తం. అతని సినిమా హై రేంజ్ లో ఉంటుంది నేను అనుకుంటున్నా. అది సో మరి మీ పరంగా చెప్పండి, అంటే ఏదో ఒక సినిమా సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి రెండు అయితే హిట్ కావాలి. రెండు హిట్ కావు హిట్ అవ్వచ్చు కానీ బడ్జెట్ లో కలెక్షన్స్ డిఫరెన్స్ రావచ్చు. అది మీరు అలా ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ మీరు ఇది బడ్జెట్ రాదు అది బడ్జెట్ అని ఊహ. డైరెక్ట్ తెలుగు యాక్టర్ ఎన్టీఆర్ అనేది, హృతిక్ రోషన్ బాలీవుడ్, మన రజనీకాంత్ మన కోలీవుడ్ సూపర్ స్టార్ తమిళనాడు. సో మనకేందంటే కోలీవుడ్ పరంగా చూస్తే, మన తెలుగు పరంగా చూస్తే ఎన్టీఆర్కి ఎక్కువ అభిమానులు. హృతిక్ రోషన్ పరంగా వాళ్ళకి డాన్సింగ్ లో కానీ యాక్టింగ్ లో కానీ ఎన్టీఆర్ పోటీ ఇస్తాడు. ఇప్పుడు రజనీకాంత్ పరంగా చూస్తే మన తమిళనాడులో కూడా మనకి మూలాలు ఉన్నాయి. ఎన్టీఆర్ యాక్టింగ్ పరంగా కానీ, మన జనతా గ్యారేజ్ కానీ, రీసెంట్గా రిలీజ్ అయిన జై లవ్ కుశ కానీ, RRR కానీ అన్ని వాళ్ళకి రిసీవ్ అయినాయి. సో మన రజనీకాంత్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒకనొక ఇంటర్వ్యూలో, రిలీజ్ అయినప్పుడు మన వార్ 2 కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు బిగ్ స్టార్స్ రిలీజ్ చేస్తున్నారు. సో వాళ్ళతో పాటు మనం రిలీజ్ చేయడం అనేది కొంచెం మనం తగ్గాల్సిన విషయం. ఎందుకంటే రజనీకాంత్ గారు అనేది యంగ్ స్టార్ కాదు. అతను ఏంటంటే మన తాతల కాలం, మన ఫాదర్స్ గారి దగ్గర నుంచి, మన బ్రదర్స్ దగ్గర నుంచి ఎదుగుతున్న యాక్టర్. తప్పుగా కాదు, సీనియర్ యాక్టర్ అసలు ఎలా చేయాలో తెలుసు. జూనియర్ యాక్టర్లు కనుక మన హృతిక్ రోషన్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ వార్ 2లో వాళ్ళ యాక్షన్ పర్ఫార్మెన్స్ రీసెంట్ గా గ్లింప్స్ వదిలారు. ఆ గ్లింప్స్ లో చూసినట్టయితే మన ఎన్టీఆర్ విలనా లేకపోతే హృతిక్ రోషన్ హీరోనా మనకి తెలియదు. ఇంకా కూలీ రెండు కూడా ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. మీ పరంగా ఏది హిట్ కొట్టొచ్చు? నేనైతే వార్ అనుకుంటాను. ఎందుకంటే అలా ఎన్టీఆర్ చాలా ఎఫెక్ట్ పెట్టి తీస్తుండే ఆ సినిమా. సో మన ఎన్టీఆర్ ఎట్లుంటుందో తెలుసు, ఆ సినిమా కోసం ఎంత కష్టపడి ఎట్లా బాడీ మొత్తం ఎట్లా చేంజ్ అయిపోయిందో చూసాం కదా. సో నాది తెలిసి నేను వార్ అనుకుంటున్నాను. కూలీలో కూడా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, ఆమిర్ ఖాన్ గారు ఉన్నారు కానీ ఎట్లా కొట్టినా కూడా కూలీ అంత పడదన్న, అంత ఎఫెక్ట్ రాదు కూలీ మీద. ఒకవేళ ఈ సినిమా మీద కొంచెం నెగిటివ్ ఏమన్నా వచ్చిందంటే మేబీ కూలీకి ఇంపార్టెన్స్ ఎక్కువ సినిమా మీద. సో అంటే మీరు ట్రైలర్ చూస్తున్నారు కదా, సో ఆ ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఎవరు ఎక్కువ డామినేట్ చేశారు? స్క్రీన్ ప్రెజెన్స్ ఎవరు ఎక్కువ ఉందనిపించింది వార్లోనా? వార్లేదు మన ఎన్టీఆర్ అనిపించింది అన్న. ఎన్టీఆర్ అనిపించింది అంటే మన పరంగా ఎన్టీఆర్ అనిపించింది, కానీ ఎంత కొట్టినా కూడా
వాళ్ళు మొత్తం ఎస్ రుతిక్ రోషన్ కొంచెం హైప్ ఎక్కువ ఇచ్చారేమో అని ఫీలింగ్. కాకపోతే ఒక ఫ్యాన్ గా ఇక మావాడిదే బాగుందని చెప్పుకోవాలి ఇక. ఓకే. అట్లా సో మరి ఎంత కలెక్షన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒక 1000 కోట్లు 1000 కోట్లు. 1000 కోట్లు